మనకి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయంలో మరొకసారి యునైటెడ్ క్రిస్టియన్ యూత్తో కలిసి ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దీన్ని ప్రారంభించిన దేవుని సేవకులు బ్రదర్ వినీత్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, దయగల ప్రభా, నీ ప్రశస్త నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి నన్ను యునైటెడ్ క్రిస్టియన్ యూత్తో కలిసి ప్రభా నీ వాక్యం ధ్యానించడానికి ప్రభా మీరు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రాలు. ముఖ్యంగా నాతో నీ సన్నిధించండి ప్రభా. ఈ యొక్క గూగుల్ మీట్లో ఉన్న ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీ వాక్యంతో నన్ను నింపండి. కూడిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. కృప చూపమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో, పరిశుద్ధమైన నామంలో, ఘనమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులరా, చదవబడిన వాక్యము మనకందరు కూడా సుపరిచితమే. ఎందుకంటే ఒక క్రైస్తవులుగా మనం దేవుని మందిరానికి వెళ్తున్నాం కనుక చాలాసార్లు దేవుని యొక్క సేవకులు ఈ వాక్యం కొరకు మనల్ని ఈ వాక్యంతో మనతో మాట్లాడి ఉంటారు. కానీ కొంచెము ఈ వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకుందాము. ఎందుకంటే ఈ వాక్యము పరలోక రాజ్యాన్ని గురించి ఈ వాక్యం రాయబడిన మాట. ఇందులో బుద్ధిగల కన్యకులు, బుద్ధులైన కన్యకులు అనగా 10 మంది కన్యకులు మనకు తెలుసు. 10 మంది కన్యకులు కూడా ఎవరంటే ప్రభుని తెలుసుకున్న వాళ్ళే. 10 మంది కన్యకులు కూడా ఎవరంటే దేవుని మందిరానికి వెళ్తున్న వాళ్ళే. 10 మంది కన్యకులు ఎవరంటే యేసు ప్రభు గురించి తెలుసుకున్న వాళ్ళు, ఆయన రాకడకు ఆయనతో పాటు ప్రవేశించడానికి వారు సిద్ధపాటు కలిగి వచ్చి ఉన్నారు. సో ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 25వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము మనం మొట్టమొదటి మనం చదువుకున్నట్లయితే, మనము అంత చదవను కానీ నేను దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటాను, మనకు అందరికి కూడా తెలిసింది కనుక. ఈ 10 మంది కన్యకులు కూడా వచ్చారు. పెండ్లి కుమారుడు కాస్త ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనప్పుడు ఏం చేశారు అంటే వాళ్ళు 10 మంది కూడా నిద్రపోతూ ఉంటారు. 10 మంది కూడా నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక స్వరం వినబడుతుంది. వినబడుతుంది. ఏమని వినబడుతుంది అంటే, పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని ఒక స్వరం వినబడగానే 10 మంది కూడా లేస్తారు. 10 మంది కూడా ఏం చేస్తారంటే పైకి లేస్తారు. 10 మంది కూడా తమ డ్యూటీలు ఏం చేస్తారంటే చక్కబరుచుకుంటారు. మరి 10 మంది కూడా ఏం చేస్తారంటే తమ డ్యూటీలు ఏం చేస్తారంటే చక్కబరుచుకుంటూ ఉన్నప్పుడు అందులో బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేస్తారంటే తమతో పాటు కొద్ది నూనెను ఏం చేస్తారండి తీసుకుని వస్తారన్నమాట. తీసుకుని వచ్చినప్పుడు వారు మళ్ళీ నూనె అయిపోగానే మళ్ళీ నూనె వేసుకుని దీపాన్ని వెలిగిస్తారు. కానీ ఇందులో 5గురు ఏం చేస్తారు అంటే వారితో పాటు ఏం తీసుకురాలేదు, నూనె తీసుకురాలేదు. కానీ వాళ్ళ డ్యూటీలు ఆరిపోతూ ఉన్నాయి. డ్యూటీలు ఆరిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు బుద్ధిగల కన్యకుల్ని, అమ్మ కొంచెం నూనె ఇవ్వండి అమ్మ అని అడిగితే వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారంటే, ఇది మాకు మీకు ఇది చాలదు, అమ్మువాని వద్దకు వెళ్ళి మీరు నూనె కొనుక్కొని అప్పుడు మీరు రండి అని చెప్పారు. చెప్పగానే ప్రియులారా, వాళ్ళు ఆ యొక్క సమయంలో, ఆ రాత్రికాల సమయంలో వారు వెళ్ళారు. షాపులోకి వెళ్ళి నూనె కొనుక్కొని వచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది. ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చాడు. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎవరైతే తమ డ్యూటీలు వెలుగుతూ ఉన్నాయో వారు మాత్రమే ప్రభుతో పాటు ప్రవేశించారు. ప్రియులారా, యొక్క ఉదయకాల సమయంలో నాకు కావలసిన వాక్యం ఏంటంటే, మన డ్యూటీలు వెలుగుతూ ఉండాలి. మన డ్యూటీలు వెలుగుతూ ఉండాలి. ఎప్పుడు మన డ్యూటీలు వెలుగుతాయంటే, ఎప్పుడైతే నూనె అనేది మన డ్యూటీలో ఉంటుందో,
నూనె అనేది మన దివిటీలో ఉంటుందో తప్పకుండా ఆ దివిటీ ఏం చేస్తుందంటే వెలుగుతూ ఉంటుంది. రెండవదిగా వెలుగుతూ ఉన్నవారు మాత్రమే దేవునితో పాటు ప్రవేశించడానికి అర్హత ఉంటుంది. ఆరిపోయిన వారికి దేవునితో వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. రెండవదిగా ఆలస్యంగా వచ్చిన వారు కూడా దేవునితో పాటు ఉండడానికి అవకాశం అనేది ఉండదు. కనుక ఈ డ్యూటీ ఏంటంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పోల్చుకుందాం. ఈ డ్యూటీ దేనికి పోల్చబడుతూ ఉందంటే మన ఆధ్యాత్మికమైన జీవితానికి పోల్చబడుతూ ఉంది. అదేవిధంగా బాప్తిస్మిచ్చి యోహాను కొరకు ఒక మాట ప్రభు చెప్తాడు, ఇతడు మండుతూ ప్రకాశించుచున్న దీపమై ఉండనంటాడు ఆయన. అనగా బాప్తిస్మిచ్చి యోహాను కొరకు ప్రభు చెప్పాడు ఏంటంటే అతడు మండుచు ప్రకాశించుచు దీపమై ఉండనంటాడు ఆయన. అంటే ఈ యొక్క మంట లేకపోతే ఈ యొక్క వెలుగు అనేది ఎప్పుడు వస్తుందంటే మన లోపల ఉన్న దివిటీలో నూనె ఉన్నప్పుడు మాత్రము తప్పకుండా ఏం చేస్తాం, మనము చక్కగా వెలిగించబడుతూ ఉంటాం. కనుక మన ఈ దివిటీ దేనికి పోల్చబడుతూ ఉందంటే మన ఆధ్యాత్మికమైన జీవితానికి పోల్చబడుతూ ఉంది. ఈ దివిటీ దేనికి పోల్చబడుతూ ఉందంటే మన ప్రార్థన జీవితానికి పోల్చబడుతూ ఉంది. అనగా మన ఆధ్యాత్మిక జీవితం వెలుగుతూ ఉండాలి అంటే లోపల తప్పకుండా ఏముండాలి అంటే నూనె ఉండాలి. నూనె ఉండాలి. నూనె ఉన్నప్పుడు మాత్రమే ఆ దివిటి వెలగగలదు. అదేవిధంగా నూనెలు ఆ దివిటీకి అదేవిధంగా దివిటి లోపల నూనెకి మధ్య ఏముంటుంది అంటే ఒత్తు ఉంటుంది అన్నమాట. ఆ ఒత్తు దేనికి పోల్చబడుతూ ఉందంటే ప్రార్థనా జీవితానికి పోల్చబడుతూ ఉంది. ప్రార్థనా జీవితానికి పోల్చబడుతూ ఉంది. అదేవిధంగా మన జీవితంలో మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఈ యొక్క నూనె దేనికి పోల్చబడుతూ ఉందంటే ప్రార్థన జీవితానికి పోల్చబడుతూ ఉంది. రెండవదిగా వాక్య జీవితానికి పోల్చబడుతూ ఉంది. మూడవదిగా ప్రియులారా మన వ్యక్తిగత సాక్ష్యానికి కూడా పోల్చబడుతూ ఉంది. అదేవిధంగా మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కదా, మన యొక్క సాక్ష్యం ఎలా ఉందనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. దానికి కూడా ఈ యొక్క నూనె పోల్చబడుతూ ఉంది. ఈ ఒత్తిడి చూసారండి, నీ లోపల ఉన్న నీ యొక్క ప్రార్థన జీవితానికి లేకపోతే లోపల ఉన్న నీ యొక్క ప్రార్థన జీవితానికి అదేవిధంగా దేవునికి అనుసంధానం చేయబడి ఉంటుంది. అదే ఏంటంటే ప్రార్థనా జీవితం మాట. నువ్వెంతైతే దేవునికి వాక్యంతో నింపబడతావో, నువ్వెంతైతే ప్రార్థన బలంతో నింపబడతావో, నువ్వెంతైతే దేవుని యొక్క సన్నిధితో నింపబడతావో ప్రియులారా తప్పకుండా ఆ ఒత్తి అనేది ఏం చేస్తుందంటే నువ్వు తప్పకుండా నువ్వు హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతున్నట్టుగా నీ హృదయం అంతా కూడా దేవుని యొక్క వాక్యంతో నింపబడితే తప్పకుండా నీలో నుంచి ఏమొస్తాయంటే మంచి మాటలు వస్తూ ఉంటాయి. కనుక ప్రియులారా ఈ వాక్యానికి సారాంశం ఏంటంటే మనం ఆధ్యాత్మికమైన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన ఉండాలి. మన ఆధ్యాత్మికమైన జీవితంలో నూనె దేనికి పోల్చబడుతూ ఉంది, పరిశుద్ధాత్మ కూడా పోల్చబడుతూ ఉంది. పరిశుద్ధాత్మను పొందిన వారుగా మనం ఉండాలి. ఈ ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రియులారా మెలకువ కలిగిన జీవితం ఉండాలి. ముఖ్యంగా ఏముండాలండి, మెలకువ కలిగిన జీవితం ఉండాలి. ఎందుకంటే తమ డ్యూటీలో ఎప్పుడైతే దేవుడు స్వరం వినబడుతుంది, పెండ్లి కుమారుడు వస్తున్నాడని వెంటనే వినబడినప్పుడు 10 మంది లేచారు. 10 మంది లేచినప్పుడు కూడా 10 మంది డ్యూటీలు మరి 5 డ్యూటీలు ఏం చేస్తున్నారంటే ఆరిపోతూ ఉన్నాయి. వారిలో ప్రార్థన జీవితం లేదు. ప్రభు వస్తారని తెలుసు వారికి నిర్లక్ష్యం ఎక్కువ. ప్రభు ఆలస్యమైందని తెలుసు నిర్లక్ష్యం ఎక్కువ. వాళ్ళు ఏం చేశారంటే మా డ్యూటీలు సరిపోతాయిలా, మా నూనె సరిపోతుందా అని అనుకుని వచ్చారు. కానీ ఆ నూనె సగంలో అయిపోయింది. అయిపోగానే ప్రియులరా వారు మరలా కొనుక్కొని వచ్చేటప్పటికి పెండ్లి కుమారుడు వచ్చేసాడు. వారితో పాటు వెలుగుతున్న దివిటీలు మాత్రమే ఉన్నవారు మాత్రమే ప్రభువుతో పాటు ప్రవేశించగలిగారు. ఆరిపోయిన వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ప్రభు అంటాడు, అక్రమం చేయవల్లారా మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. కనుక ప్రియులరా మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? మన జీవితంలో ప్రార్థన ఉందా? మన జీవితంలో ఆరాధన ఉందా? మన జీవితంలో పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్న మన ఆధ్యాత్మిక జీవితంలో కనుక నువ్వు నింపబడితే తప్పకుండా నువ్వు ఎలా ఉంటావంటే వెలుగుతూ ఉంటావు అన్నమాట. ఏం చేస్తావండి? వెలుగుతూ ఉంటావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అట్లాగే మనం ఎప్పుడైతే మనం వెలుగుతూ ఉంటామో వెలుగుతున్న వారు మాత్రం ఏం చేస్తారు అంటే
ప్రభువుతో పాటు ప్రవేశిస్తారు. కనుక వారు ఎవరంటే బుద్ధి కలిగిన వారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులరా, అదేవిధంగా దేవుని యొక్క వాక్యము మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఇద్దరు ఉంటారన్నమాట. ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు ఎవరంటే బుద్ధి కలిగిన వాడు, రెండవడు బుద్ధిహీనుడు. అనగా బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఆయన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతి వాడు కూడా తమ జీవితాన్ని ఎక్కడ కొట్టుకున్నాడని తన ఇంటిని బండ మీద కొట్టుకున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఎవరంటే వాడు బుద్ధిమంతుడు. ఎవరంటే వాడు బుద్ధిమంతుడు. అనగా బుద్ధిమంతుడు అంటే ఎవరంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, ఎవరైతే వాక్యానుసారంగా నడుచుకుంటారో, ఎవరైతే ప్రియుల దేవుని యొక్క వాక్యానుసారంగా అనుగుణంగా నడుచుకుంటారో వారు ఎవరంటే బండ మీద తన ఇంటిని కట్టుకున్న వాడు పేరు బుద్ధిమంతుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ఈ బుద్ధిమంతుడు ఎవరంటే దివిటి వెలుగుతున్నవాడు మాట. ఈ బుద్ధిమంతుడు ఎవరంటే సిద్ధపాటు కలిగిన క్రైస్తవుడు. కనుక ప్రియులరా, మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితం వెలుగుతూ ఉందా? మన ఆధ్యాత్మిక జీవితంలో ఏం లోటు ఉంది? ఎందుకు నేను ప్రార్థన జీవితంలో పడిపోయాను? ఎందుకు ఆరాధన జీవితంలో పడిపోయాను? ఇంతకుముందు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఎంతో ఆధ్యాత్మికంగా ఉండేవాడిని, కానీ ఆ ఆధ్యాత్మిక జీవితం రాను రాను చల్లారిపోతూ ఉంది. కారణం ఏంటంటే నీలో ఉన్న నూనె అయిపోతూ ఉందన్నమాట. అనగా నూనె రీఫిల్ చేసుకోవడం లేదు. నువ్వు అయిపోగానే మళ్ళా దేవునికి వాక్యాన్ని చదువుకోవడమో, లేకపోతే ప్రార్థన చేసుకోవడమో, ఆరాధన చేసుకోవడమో, దైవికమైన కార్యాలు పాల్గొనడమో అది నువ్వు చేసుకోవడం లేదు. ఎందుకంటే ఇది చాలులే నాకు అనుకుంటున్నావు. కానీ మనం అనుకుంటున్న పైకి మరి క్రైస్తవులుగా కనబడుతున్నప్పుడు కూడా మన జీవితంలో ఏం లేదండి, సిద్ధిలో నూనె లేకపోవడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితం ఏమైపోతూ ఉందండి, ఆరిపోతూ ఉంది. కనుక ఆరిపోతున్న వారు మాత్రము ప్రభుతో పాటు ప్రవేశించడానికి అర్హత కోల్పోయిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అర్హత కోల్పోయిన వారుగా చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఒకసారి చదువుకున్న మాట చదువుకుందాం. 25వ అధ్యాయము 6వ వచనంలో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు కన్యకులు లేచి తమ డ్యూటీలు చక్కబరిచారు, కానీ బుద్ధి లేని ఆ కన్యకులు తమ డ్యూటీలు ఆరిపోవచ్చున్నవి. కనుక మీ నూనెలో కొంచెం నూనె ఇవ్వండి అని బుద్ధి గల వారిని అడిగిరి. అందువల్ల బుద్ధి గల కన్యకులు అని మనకు కిందకు చదువుకుంటూ పోతే ప్రియులరా, 11వ వచనం దేవునికి వాక్యం సెలవిస్తాం. 10వ వచనంలోనే పెండ్లి కుమారుడు వచ్చాను. పెండ్లి కుమారుడు వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడిన వారు ప్రభుతో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో, అనగా ఎవరైతే తమ డ్యూటీలు వెలుగుతూ ఉంటాయో వారు మాత్రమే ప్రభుని ఎదుర్కొనగలరు. వారు మాత్రమే ప్రభుతో పాటు లోపలికి ప్రవేశించగలరు. కనుక ప్రభుతో పాటు మనం ప్రవేశించాలి అంటే మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలండి, వెలుగుతూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ప్రభు ఒక మాట చెప్తాడు, ఏమంటే నేను లోకానికి వెలుగంటాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు ఆయన. అనగా నేను లోకానికి వెలుగంటాడు ఆయన. అనగా వెలుగు అనేది అర్థం దేనికంటే అందరికి వెలుగునివ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండోదిగా చెప్పాలి అంటే అందరికీ రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులరా, మరొక విషయం ప్రభు చెప్తాడు, ఎవడు దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టడు, కానీ అనేక మందికి వెలుగునివ్వడానికి దీపస్తంభం మీద దీపాన్ని పెడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులరా, మన ఆధ్యాత్మికమైన జీవితము అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి. మన ఆధ్యాత్మికమైన జీవితం ద్వారా అనేక మంది ప్రభుని తెలుసుకోవాలి. ప్రియులరా, మన సాక్ష్యం ఎలా ఉంది? ప్రభుని నమ్ముకున్నాం, ప్రభు మందిరానికి వెళ్తూ ఉన్నాం, మంచిదే. కానీ మన సాక్ష్యం ఎలా ఉంది? ఏమండి, మన సాక్ష్యం ఎలా ఉందని ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ సాక్ష్యం అనేది మన జీవితంలో లేకపోతే ప్రియులరా, ఎంతకాలం మనం భక్తి చేసినప్పుడు కూడా ఆ సాక్ష్యం అనేది లేకపోతే మనము దేవుని దృష్టిలో విలువ లేని వారుగా కనబడుతూ ఉంటాం. కనుక
ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులరా మనము కూడా దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఏంటంటే, మనం వెలుగుతూ ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. అదేవిధంగా మన స్థితిలో అనగా మన ఆధ్యాత్మిక జీవితం నూనె అనేది దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండాలి. అందుకని భక్తుడైన దావీదు అంటే, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, నా బాధలది ఏం చేస్తూ ఉంది, నాకు నెమ్మది కలుగు చేస్తూ ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కనుక నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంటుందని భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో వాక్యం అనేది వాక్యంతో మనం నింపబడాలి ప్రియులారా. వాక్యంతో బలపరచబడాలి మనము. వాక్యంతో మన జీవితాన్ని సరి చేసుకోవాలి మనము. వాక్యంతో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే సిద్ధపాటు లేని వారు ప్రభువును ఎదుర్కోలేరు. సిద్ధపాటు లేని వారు ప్రభువును ఎదుర్కోవడం కష్టం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులారా సిద్ధపాటు కలిగి మెలకువ కలిగిన జీవితాలుగా వెలుగుతున్న వారిగా మనకి వెలుగును అనేక మందికి మీ వెలుగు అనేక మందికి ప్రకాశింపనేది అంటాడు ప్రభు. అట్లాగే మన వెలుగును ప్రకాశించే వారిగా మనము ఈ లోకంలో బ్రతకాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము జీవించగలిగితే ప్రియులారా దేవునికి మనము మహిమ తెచ్చేవారుగా ఉంటాము. మనల్ని చూచిన వారు ప్రభుని చూడడానికి అవకాశం ఉంటుంది. మనల్ని చూచిన వారు ప్రియులారా అనేక మంది ప్రభును నమ్ముకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియులారా మన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన జీవితాన్ని కోల్పోకూడదు. ఎప్పుడు కూడా ఆరాధన జీవితాన్ని కోల్పోకూడదు. ఎప్పుడు కూడా ప్రియులారా దేవునికి వెలుపల మనం నడుచుకోకూడదు. ఎప్పుడు కూడా ఎంత శ్రమలైనప్పటికీ, శోధన అయినప్పటికీ కూడా ప్రభుతో మనం ఉండడానికి, ప్రభుతో నడుచుకోవడానికి, ప్రభుతోనే సహవాసం చేయడానికి మనం ఇష్టపడాలి తప్ప, ఈరోజు శోధన వచ్చిందని చాలామంది ప్రభుని విడిచిపెట్టేసేవారుగా ఉంటూ ఉన్నారు. చాలామంది కూడా ఒకవేళ సేవ చేస్తున్న తడకల గ్రామంలో ఒక కుటుంబం ఉంటుంది. వారు ఎవరంటే ఒకనొకప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వారి కుటుంబమే. వారు చక్కగా మందిరానికి వెళ్ళేవాడైనా, బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్ళేవాడు, వచ్చేవాడు. కానీ కొద్ది కాలానికి ఆయన ప్లేట్ మార్చేశాడు. మళ్ళీ మస్తాని స్వామిని కొలుసుకుంటూ ఉన్నాడు. ఎందుకై నువ్వు మారిపోయావంటే, యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నాకేం కలిసి రాలేదు, నేను ఈ విధంగా ముస్లింగా మారిపోయిన అంటూ ఉన్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే కలిసి రాకపోతే దేవుని కూడా మార్చేస్తూ ఉన్నారు. మనుషులు ఏం చేస్తున్నారండి, కలిసి రాకపోతే దేవుని కూడా మార్చేస్తూ ఉన్నారు. కనుక మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, శోధనలు వచ్చినప్పుడు కూడా మనం ప్రభు నిలబడాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అదేవిధంగా అనేక మందిని మన సాక్ష్యాన్ని బట్టి ప్రభు యొద్దకు నడిపించాలి. అనేక మందిని ప్రియులరా మన యొక్క ప్రార్థన జీవితం ద్వారా ఒక క్రైస్తవుడు అంటే ఎలాగ ఉండాలి అనేది తప్పకుండా వారికి ఆలోచన కలిగి ఉండాలి. చాలామంది ఈ లోకంలో క్రైస్తవులు బట్టి ఏం చేస్తున్నారు, దేవునికి వాక్యం సెలవించినట్టుగా మీ నిమిత్తమే అన్యజనులు ఎట్లా నామం ఏమవుతుందండి, దూషించబడుతుందని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో క్రైస్తవులే ప్రభు నమ్ముకోకుండా అనేక మందికి ఆటంకంగా కలిగి ఉన్నారన్నమాట. కనుక మనం కూడా అలాగ ఉండకుండా ప్రియులారా మనము ప్రభుతో పాటు కలిసి ప్రభుతో పాటు నడిచేవారుగా మన ఆధ్యాత్మిక జీవితాలు ఉండాలని ఒక దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక మనము కూడా ప్రియులారా మన డ్యూటీలో వెలుగుతున్న వారుగా ఉండాలి. ప్రభు స్వరాన్ని వినేవారుగా ఉండాలి. మనము ఏ క్షణమైనా సరే ప్రభు స్వరాన్ని వినేవారుగా ఉండాలి. నిజంగా చెప్పాలి అంటే మన యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ప్రతి ఆదివారం కూడా చక్కగా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. చాలా సంతోషం నాకు. ఎందుకంటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని వెలిగించాడు. దేవుడు మనల్ని ఏం చేశాడండి, వెలిగించాడు. ఒకానొకప్పుడు చీకటిగా ఉన్నాం మనము, ఒకానొకప్పుడు చీకటి సంబంధాలుగా ఉన్నాం మనము. కానీ ప్రభు మనల్ని వెలిగించారు. కనుక అనేక మంది చీకటిలో ఉన్న వారికి మన మీద వెలుగును ప్రకాశింపనివ్వాలి. అంటే మనలో ఉన్న సువార్తను, మనలో ఉన్న భారాన్ని, మనలో ఉన్న ఆ యొక్క నశించిపోతున్న ఆత్మల పట్ల ఉన్న భారాన్ని మనం ఏం చేయాలి అంటే అనేక మందికి మనం తెలియజేయాలి. మనం ఏ విధంగా రక్షింపబడ్డామో అదేవిధంగా అందరూ కూడా రక్షింపబడాలి. కారణం ఏంటంటే దేవుడు మనల్ని వెలిగించాడు. కనుక మనం కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి చక్కగా ఈవినింగ్ టైంలో చక్కని సువార్త జరుగుతూ ఉంది. ఒక సమయం ఉన్నప్పుడు నేను కూడా మీతో పాల్గొంటూ ఉన్నాను ప్రియులారా. కనుక ఎందుకంటే ప్రియులారా ఆ భారం మనలో ఉంది కనుక, ఆ భారము మనలో ఉంది కనుక అట్లాగే ప్రియులారా అనేక మంది చీకట్లో ఉన్న వారికి, పాపంలో ఉన్న వారికి
మన మీద ఉన్న వెలుగును ప్రకాశింపనివ్వాలి. ఆ వెలుగే దేవుని సువార్త, దేవుని యొక్క వాక్యం. అదే మనం ఆరిపోయి ఉంటే అనేక మంది కూడా ఆరిపోయి ఉండేవాళ్ళే. అదేవిధంగా మనము దేవుని సువార్తను ప్రకటించకుండా మన ఆలుగోళ్ళ మధ్యకి పరిమితమైపోతే అనేక మంది కూడా నశించిపోయేవారే. పిల్లలు కానీ దీపం వెలిగించి ఎవడు కూడా కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టడు కానీ అనేక మందికి వెలుగునివ్వడానికి. అంటే మనం ఎక్కడున్నాము అంటే దీప స్తంభం మీద ఉన్న దీపంలో మనం ఉన్నామనేది విషయం మనం తప్పకుండా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక అదేవిధంగా ప్రియులరా, ఆ యొక్క సువార్త ద్వారా అనేక మంది ప్రభుని నమ్ముకోవడానికి, ఆ సువార్త ద్వారా అనేక మందిని ప్రభుని ఎరగడానికి ఎంతగానో అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా దేవుని కొరకు ఇటువంటి బలమైన కార్యాలు మనం తప్పకుండా చేయాలి. తప్పకుండా అనేక ప్రాంతాలు, ఈ ప్రాంతం మాత్రమే కాదు కానీ మన యునైటెడ్ క్రిస్టియన్ యూత్ జిల్లాలు దాటి వెళ్ళి చక్కని సువార్తను మనము ప్రకటించవలసిన వారముగా మనం ఉన్నాము. ఎందుకంటే మనం వెలిగించబడ్డాం. మనం కొంచెం కొంత ఉండకూడదు, మంచం ప్రక్కన ఉండకూడదు, కానీ అనేక మందికి వెలుగునివ్వడానికి మనం ముందుకు వెళ్ళాలి. అనేక మంది చీకట్లో ఉన్నవారు వారికి వెలుగునివ్వాలి మనము. అనేక మంది నశించిపోతూ ఉన్నారు, వారికి వెలుగునివ్వాలి మనము. అనేక మంది దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి, వాళ్ళని వెలిగించాలి మనము. అందుకని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మనల్ని ఐక్యపరిచాడు. మన అల్లూరు మండలంలో చాలామంది దేవుని బిడ్డలు, యవనస్తులు, దేవుని సేవకులు, మరి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా కలిసి ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి, ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కనుక అనేక మంది మధ్యకి మనం వెళ్ళాలి. అనేక మందికి మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. చివరికి ఒక మాట చెప్పేసి నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, నాకు శ్రమ అంటాడు ఆయన. ఏమంటాడంటే, నేను సువార్త ప్రకటింపని ఎడల నాకు శ్రమ అంటున్నాడు ఆయన. అంటే సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడింది. ఒకసారి మనం పౌలు గురించి ఆలోచన చేసుకున్నట్లయితే, ప్రియులారా, ఆయన బెన్యామీను గోత్రికుడు అయినప్పటికీ, ఒక యూదుడు అయినప్పటికీ కూడా యేసు ప్రభువుని ఎరగని వాడుగా ఉంటాడు. రెండవదిగా ఆయన చాలా మూర్ఖుడు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని మరి చెరసాలకు వేయించడానికి, చాలామందిని కొట్టడానికి కూడా, చాలామందిని చంపిన దాఖలు కూడా వెలుగు ద్వారా దర్శింపబడ్డారు పౌలు. ఒక వెలుగు అకస్మాత్తుగా ఆ దమస్కులో ఉన్న క్రైస్తవులు హింసించడానికి వెళ్తూ ఉన్నప్పుడు గుర్రం మీద దమస్కు మార్గం మధ్యలో ప్రియులారా, ఆ యొక్క ద్వారం దగ్గరే ఒక వెలుగు పౌలుని తాకింది. ఆ యొక్క సౌలుని తాకినప్పుడు ప్రియులారా, ఆ సౌలు అంటాడు, ప్రభు అంటాడు, సౌలా నువ్వు నన్ను హింసించుచున్నావు అంటాడు ఆయన. సౌలు ఏమంటాడంటే వెంటనే నువ్వు ఎవడమంటాడు. ఆయన అంటాడు కదా, నువ్వు హింసించుచున్న దేవుని నేనే అంటాడు ఆయన. అంటే కారణం ఏంటంటే సౌలు మీదకి ఏమొచ్చిందంటే దేవుని వెలుగు వచ్చింది. ఒక సౌలు మీదకు దేవుని యొక్క వెలుగు వచ్చినా కానీ ఆయన ఆ వెలుగుని తట్టుకోలేక కింద పడిపోతాడు. మనకందరూ కూడా తెలిసిన విషయమే. ఆ కళ్ళలో పొరలు ఉంటాయి. మరి దేవుని సేవకు దగ్గర ప్రార్థన చేయించుకుంటాడు. అనేసరికి ఆయన ప్రార్థన చేయగానే ఆ పొరలు రాలిపోతాయి. ప్రభుని తెలుసుకుని వెంటనే మరలా ఆయన ఏం చేస్తాడంటే సౌలు పౌలుగా మార్చబడి అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిస్తాడు. నిజంగా ప్రియులారా, ఈ దినము మన వెలుగు అనేది ఆ వెలుగు అనేది మనం తాకినప్పుడు, ఆ వెలుగే దేవుని యొక్క వాక్యము, ఆ వెలుగే దేవుని యొక్క సువార్త, ఆ వెలుగే నశించిపోతున్న ఆత్మల పట్ల భారం, ఆ వెలుగే ప్రియులరా ఏంటంటే నేను రక్షింపబడ్డాను, నా రక్షణ జీవితాన్ని అనేక మందికి పంచుకోవాలి, నేను దీపస్తంభం మీద ఉంచబడ్డాను, నా వెలుగు అనేక మందికి ప్రకాశించే విధంగా ఉండాలి అనే ఆధ్యాత్మికమైన విషయాన్ని పౌలు గ్రహించాడు. కనుక వెంటనే వెళ్ళి ఏం చేశాడంటే బాప్తిజం తీసుకుని మరి పరిశుద్ధాత్మను పొంది మళ్ళా దేవుని సువార్తను ప్రకటించడానికి ఆయన ఏం చేశాడంటే బయటకు వచ్చాడు. కనుక ఈ దినము కూడా సువార్తని వెలుగు మనం తాకుతూ ఉంది. దేవుని యొక్క వాక్యం అనేది మనల్ని దర్శిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం వెలుగు మన మీద ఉదయిస్తూ ఉంది. కనుక మనం ఎలా ఉండాలి అంటే పౌలు వలె మనము దేవుని సువార్తను ప్రకటించేవారుగా మనము ఉండాలి. పౌలు వలె మనము ఆయా గ్రామాలకు వెళ్ళి, ఆయా స్థలాలకు వెళ్ళి నశించిపోతున్న వారికి దేవునికి వెలుగుని మనము ప్రకాశించే విధంగా మన జీవితాలు
ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా మనం వెలిగించబడాలి. నువ్వు వెలిగించకపోతే అనేక మంది వెలిగించలేవు. నీ ప్రార్థన జీవితం లేకపోతే అనేక మందిని వెలిగించలేవు. నీ ప్రార్థన జీవితం ఉంటేనే, భారం ఉంటేనే, వాక్యం అనేది నీ హృదయంలో ఉంటేనే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుని నింపుకోగలిగితేనే, ఆ వెలుగు నింపుకోగలిగితే అనేక మందికి వెలుగునివ్వగలవు. కానీ మనమే ఆరిపోతే అనేక మందికి వెలుగుని ఎలాగ ఇవ్వగలమండి? మనమే ప్రార్థన భారం లేకపోతే అనేక మందికి ఏ విధంగా మనం సువార్త ప్రకటించగలమండి? మనమే దేవుని యొక్క వాక్యంతో నింపబడకపోతే అనేక మందికి దేవుని యొక్క వాక్యం ఏ విధంగా ఇవ్వగలం మనము? కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి, దేవుని వెలుగుతో నింపబడాలి, ప్రార్థన జీవితం నింపబడాలి. మనము ప్రియులరా ఈ విధంగా నింపబడితే మనము తప్పకుండా అనేక మందికి మనం వెలుగునివ్వడానికి మనము ఉపయోగపడే విధంగా మనం ఉంటాము. కనుక నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం వెలుగుతూ ఉన్నామా లేదా? ఒకవేళ వెలిగించబడకపోతే, ఒకవేళ ప్రార్థన జీవితంలో దిగజారిపోతే, ఆరాధన దిగజారిపోతే, దేవునికి సంబంధించిన విషయాలు మనం దిగజారిపోతే, మరలా మనం పురుకొల్పుకుందాం మనము. మరలా పైకి లేద్దాం మనము. మరలా మన జీవితాన్ని చక్కబరుచుకుందాం మనము. మరలా మన దేవుడిని చక్కబరుచుకుందాం మనము. మరలా అందులో నూనె వేసుకుందాం మనము. మా ఒత్తి ఎలాగుందో, ఒకవేళ మాడిపోయిందా, లేకపోతే ఇరిగిపోయిందా, లేకపోతే కరిగిపోయిందా, దాన్ని మరలా తీసేసి మరలా కొత్త ఒత్తి వేసుకుందాం మనము. మరలా మనము వెలిగించబడదాము. అనేక మందికి వెలుగునివ్వడానికి మనము ఉపయోగపడతాం విషయం మనం తప్పకుండా గ్రహించాలి. మనం వెళ్ళకపోతే ఎవరు వెళ్తారండి నశించిపోతున్న వారి మధ్యకి? మనం ప్రభుని నమ్ముకున్న వాళ్ళము, మనం వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? అన్యులు వెళ్తారా? వెళ్ళలేరు వాళ్ళు. ఏమండి ప్రియులరా, మనం ఎవరమంటే వెలుగుతున్న దీపాలం మనమే వెళ్ళాలి అనేక మంది దగ్గరికి. అనేక మందిని వెలిగించడానికి వెళ్ళాలి మనము. అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి మనము. వెళ్దాం మనం తప్పకుండా. అనేక మంది గ్రామాలకు వెళ్ళి దేవుని కొరకు మనము సువార్తను ప్రకటిద్దాం మనము. మన వెలుగు, మనం దేవుడు మనల్ని వెలుగునించితే అంత వెలుగు, మన దేవుడు మనం వెలుగుతున్న అంతసేపు కూడా అనేక మందికి వెలుగునిద్దాం మనము. పౌలు అంటాడు, నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అంటాడు ఆయన. బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుదాం మనము. మరణమైనప్పటికీ కూడా ప్రభు కొరకు మనం ఏం చేద్దామండి? మన తుది శ్వాసను మనము విడిచిపెట్టే వరకు మనం ఉండాలి. మనం బ్రతుకుడు మూలంగానైనా, చావు మూలంగానైనా సరే ప్రభుని మనం తెలియజేయాలి, మనము ఘనపరచాలి. అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించే వరకు మనము ఉండాలని ఈ ఉదయకాలంలో మీకు ఒక దేవుని సెలవిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి యునైటెడ్ క్రిస్టియన్ యూత్కి అధ్యక్షులుగా ఉన్న వారికి, మరి సురేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఈ వాక్యము దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించబడుగాక. ఆమేన్, ఆమేన్. మా దేవ, మీ శ్రేష్టమైన మహోన్నతమైన నామను బట్టి స్తుతిస్తూ ఉంటున్నా. ఉదయకాల సమయంలో దేవా తండ్రి నాయన, మాలో ఉండవలసినటువంటి తృష్ట, దాహము, బాధ్యత ఇవన్నీ కూడా వాక్యానుసారంగా మీరు గుర్తు చేశారు. బుద్ధిగల కన్యకల యొక్క సిద్ధపాటును జ్ఞాపకం చేశారు. దేవా తండ్రి నాయన, పిలువబడిన వారు అనేక మంది అయితే ఏర్పరచబడిన వారు కొద్దిమంది మాత్రమే. దేవా తండ్రి, మరి బుద్ధి లేని కన్యకలు కూడా వారు తండ్రి నాయన ఎంతో సమీపంగా ఉన్నారు ప్రభువుని ఎదుర్కొంటకు. వారు ఇష్టపడి కూడా వచ్చారు తండ్రి. అయితే మరి కొంత జాగు చేయబడిన తర్వాత వారిలో ఉన్నటువంటి సిద్ధపాటు అది ఫెయిల్యూర్ అయిందని, దేవా బుద్ధి కలిగినటువంటి కన్యకులు చక్కని సిద్ధపాటు, ఆయిలు పరిశుద్ధాత్మ దేవకు సాదృశ్యమై ఉండగా, దేవా తండ్రి నాయన, మేము ఎప్పుడు కూడా వెలిగించబడుతూ ఉండాలి అంటే, మండించబడుతూ ఉండాలంటే దేవా తండ్రి మీతో అంటుకట్టబడినటువంటి జీవితం మాకు ఉండాలి తండ్రి. దేవా తండ్రి నాయన, మీ యొక్క వాక్యమే మమ్మల్ని బలపరుస్తుంది, మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తుంది, మమ్మల్ని యాక్సిలరేట్ చేస్తుంది. దేవా తండ్రి, మీ కార్యములు మరి చేయగలిగేటువంటి శక్తిని, భక్తిని మాకు ప్రసాదిస్తుంది తండ్రి. అటువంటి అద్భుతమైనటువంటి బలము మీ యొక్క సహవాసంలో ఉన్నది దేవా తండ్రి. కనుక మాకు అలాంటి జీవితాన్ని ప్రసాదించండి దేవా తండ్రి. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ఈ విషయంలో ప్రభా తండ్రి నాయన మరింతగా గొప్ప కార్యములు చేయనట్లుగా తండ్రి నాయన మరి సిద్ధపాటు కలిగి యోగ్యమైన రీతిలో మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి వ్యక్తిగతంగా మా వ్యక్తిగత జీవితాలను మలుచుకొని తండ్రి నాయన ముందుకు సాగుటకు సహాయం దయచేయండి తండ్రి. ఎల్లప్పుడూ వెలిగించబడే దీపం మాత్రమే, వెలుగుతూ ఉన్న దీపం మాత్రమే అనేక మందిని వెలిగిస్తుంది. మరి వెలుగుతూ ఉన్నట్టు దీపం మాత్రమే అనేక మందికి వెలుగును విరజమ్ముతుంది. కనుక అట్టి సాక్షార్థమైన జీవితం, వ్యక్తిగత ఆత్మీయ జీవితం మాకు ప్రసాదించమని కోరుతూ ఉంటున్నాం. మేము ఇంకా అడుగుతూ ఉండే వారం అయితే మీ కార్యాలు ఎప్పుడు చేయగలం
కనుక వెలిగించబడినటువంటి అనుభవంలో ముందుకు సాగునట్లుగా మరి ఒకసారి మాలో ఉన్న నిద్రమత్తును, మాలో ఉన్న సోమరితనాన్ని, మాలో ఉన్న అశ్రద్ధను తీసివేయండి ప్రభువా. తీసివేయబడినట్లుగా మమ్మల్ని మీకు అప్పగించుకునేటువంటి మనసును మాకు అనుగ్రహించండి. మీకు గొప్ప కార్యం జరిగించి మీరే మహిమని పొందమని ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినం నీ బిడ్డల ప్రభాతాన్ని నన్ను ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించగలుగునట్లుగా, మీ సన్నిధిని సమృద్ధిగా అనుభవించగలిగినట్లుగా కృప చేయమని క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.